హరివిల్లు దివి నుండి దిగి వచ్చినట్లుగా ఉండేది జయప్రద అందం. ఆ సౌందర్యాన్ని ఎందరో రసికులు తమ స్వప్న సామ్రాజ్ఞిగా చేసుకుని ఆరాధించారు. నటనతోనే కాదు, నర్తనంతోనూ జయప్రద మురిపించారు. రాజకీయాల్లోనూ జయకేతనం ఎగురవేశారు. ఆమె విజయాలను తలుచుకుని ఈనాటికి పులకించిపోయే అభిమానులు ఎందరో ఉన్నారు. జయప్రద అందాన్ని కీర్తించని మనసుకు రసికత లేదని చెప్పవచ్చు. విశ్వవిఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సైతం జయప్రద అందాన్ని ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్ అని కీర్తించారు. అంటే ఆ సౌందర్యంలోని సమ్మోహన శక్తి ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తొలి రోజుల్లో జయప్రద అందం ఎందరికో బంధం వేసింది. ఆపై ఆమె అభినయ సుగంధము వారిని విడవకుండా చుట్టేసింది. జయప్రద నయగారం నాటి నవయువకుల నరాలను జివ్వుమనిపించింది. ఆ సౌందర్యం కోసం ఆ రోజుల్లో ఎందరో కవి పొంగవులు తమ కలాలకు పదును పెట్టారు. అరుదైన పదబంధాలతో సరికొత్త కవితలు రాసి పులకించిపోయారు. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు సుమా. జయప్రద అందం అలాంటిది. మరి కవిత్వం వల్లించడానికి పండితులే కానక్కర్లేదు. జయప్రద అందం పామరుల పలుకులు సైతం కులుకులు వేసేలా చేసింది. కేవలం అందంతోనే కాదు, అభినయంతోనూ జయప్రద మురిపించిన వైనాన్ని అభిమానుల మనసులు మరిచిపోలేవు. మరిచిపోదామన్నా మరువలేని నటన జయప్రద సొంతం. ఆరంభంలోనే తన అభినయంతో జేజేలందుకుని జనాన్ని ఆకట్టుకున్నారు జయప్రద. అందచందాల సొగసరి జానగా జయకేతనమెగరేసిన జయప్రద నర్తనంతోనూ నభూతో నభవిష్యతి అనిపించింది. ఆమె అసలు పేరు లలితారాణి. అందుకే కాబోలు లలిత కళల పట్ల ఆకర్షితురాలై చిత్రసీమలో అడుగుపెట్టారనిపిస్తుంది. చిన్నప్పుడు ఎన్టీఆర్ నర్తనశాల చూసి అందులో ఉత్తర నాట్యం చేసే విధానానికి ఆకర్షితురాలైంది జయప్రద. అలా నాట్యంపై మనసు పారేసుకుని చిత్రసీమలోనూ తన నర్తనంతో ఆకట్టుకున్నారామె. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ జయప్రద తన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. ఉత్తరాదివారు సైతం జయప్రద గ్లామర్ చూసి ఫిదా అయిపోయి అభిమాన సంఘాలను నెలకొల్పారు. జయప్రద అందం ఓ అయస్కాంతమని శ్లాఘించారు. జయప్రద నటించిన హిందీ చిత్రాలు ఆబాల గోపాలాన్ని ఆకర్షించాయి. ముఖ్యంగా నాటి యువకుల మనసులను ఓ ఊపు ఊపేశాయి. జయప్రద నాట్యం నార్తులోని నవయువకుల నరాలను నర్తించేలా చేసింది. ఉత్తరాదివారు సైతం జయప్రదకు తమ గుండెల్లో గుడి కట్టి ఆరాధించారు. లేకపోతే 2 సార్లు ఉత్తరాది నుండి జయప్రద లోక్సభకి ఎన్నికవుతారా చెప్పండి? అది ఆమె అందంలోని ఆకర్షణ. జయప్రద ఏ భాషల వారిని ఎంతగా అలరించినా తెలుగు చిత్రాలలో ఆమె అందం ఈనాటికి రసికులకు శ్రీగంధాలు పూస్తూనే ఉంది. ఆ అందాల సువాసనలతోనే అభిమానుల ఆరాధన మరింత అధికమవుతోంది. వయస్సుతో పనేముంది, మనసులోనే అంతా ఉందంటూ జయప్రద ఆరాధకులు ఆ అందాన్ని అదరహో అంటూ కీర్తిస్తున్నారు. అదరహో అదరహో అనిపించిన ఆనాటి జయప్రద అందం ఈనాడు చూసినా అదే మాట అనకుండా ఉండలేం. జయప్రద చిత్రసీమలో రాణించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఆ ముచ్చట్లను నెమరవేసుకుంటే అభిమానుల మది మధురమైన బాధకు గురికాకుండా ఉండదు. లేలేత అందాలతోనే జయప్రద అలరించింది. టీనేజ్లో అడుగుపెట్టగానే లలితారాణి కాస్త జయప్రదగా మారి జనానికి నిదురలేని రాత్రులు మిగిల్చింది. తొలి రోజుల్లో జయప్రద నటించిన చిత్రాలు సాధించిన ఫలితాలు ఎలా ఉన్నా ఆమె గ్లామర్ మాత్రం ప్రేక్షక హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. వెండి తెరపై వెలిగిపోవాలనే అభిలాషతో చిత్రసీమలో అడుగుపెట్టిన జయప్రదకు ఆరంభంలో చిన్న పాత్రలే లభించాయి. దాసరి నారాయణరావు తెరకెక్కించిన దేవుడే దిగివస్తే సినిమాలో కీలకమైన పాత్ర చిక్కింది. ఆ తరువాత కె. బాలచందర్ దృష్టిలో పడింది జయప్రద. తాను తమిళంలో తెరకెక్కించిన అవల్వరు తోడర్ కథై చిత్రాన్ని తెలుగులో అంతులేని కథగా రూపొందించారు బాలచందర్. అంతులేని కథ నాటికి జయప్రద టీనేజ్లోనే ఎంతో బొరవైన పాత్రను సమర్థవంతంగా పోషించి ఆకట్టుకున్నారు. అంతులేని కథ తీసే సమయంలోనే తాను రూపొందించిన మన్మథలీలై అనే తమిళ మూవీలోనూ జయప్రదకు కీలకమైన పాత్రనిచ్చారు బాలచందర్. చిత్రమేమిటంటే ఈ 2 చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అంతులేని కథ నటిగా మంచి మార్కులు సాధించి పెట్టింది. ఇక మన్మథలీలై తెలుగులో తరువాత మన్మథలీలగా వచ్చి అలరించింది. ఆ తరువాత కూడా బాలచందర్ అందమైన అనుభవంలో జయప్రదకు మరపురాని పాత్రనే అందించారు. తెలుగునాట బాపు తెరకెక్కించిన సీతారామ కళ్యాణంలోనూ జయప్రద అందానికి జనం అగరొత్తులు వెలిగించి ఆరాధించారు. ఇక కె. విశ్వనాథ్ రూపొందించిన సిరిసిరిమువ్వలో జయప్రద అభినయం ప్రేక్షకుల మదిలో సవ్వడి చేసింది.
ఆనాటి జయప్రదను తలుచుకుంటే చాలు అప్పటి అభిమానుల మదిలో ఇప్పటికీ గజ్జెలు గల్లుమన్నట్టుగా మోతమోగుతుంది. కె. విశ్వనాథ్ సిరిసిరిమువ్వ హిందీలో సర్గంగా రూపొందింది. ఆ చిత్రంతోనే ఉత్తరాదిన జయప్రద చక్కదనం చుక్కల్లా మెరిసింది. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు సైతం జయప్రదలోని సౌందర్యానికి, అభినయానికి పెద్దపీట వేశారు. దాసరి నారాయణరావు జయప్రదలోని నటికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. దాసరి, జయప్రద కాంబోలో రూపొందిన పలు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జయప్రదలోని నటిని తీర్చిదిద్దడానికి బాలచందర్, విశ్వనాథ్, బాపు, దాసరి రూపొందించిన చిత్రాలు ఉపయోగపడ్డాయి. అయితే ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలిపిన క్రెడిట్ మాత్రం కె. రాఘవేంద్రరావుకే దక్కుతుంది. ఎన్టీఆర్తో రాఘవేంద్రరావు రూపొందించిన తొలి చిత్రం అడవిరాముడులో జయప్రదను నాయికగా ఎంచుకోవడంతోనే జయప్రద స్టార్ హీరోయిన్ అయిపోయారని చెప్పాలి. ఆ సినిమా సృష్టించిన రికార్డులు ఈనాటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందులో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట ₹1,00,00,000 పాటగా ఆ రోజుల్లోనే జేజేలందుకుంది. అడవిరాముడు తరువాత స్టార్ హీరోయిన్ అయిన జయప్రద ఆనాటి మేటి హీరోలందరి సరసన నటించి మురిపించారు. ఒకానొక దశలో నాటి టాప్ స్టార్స్ అందరికీ జయప్రదనే ఫస్ట్ ఆప్షన్. ఆమెకు వీలు కాకుంటేనే మరో నాయికను ఎంచుకునేవారు. ఇక జయప్రద కెరీర్లో కృష్ణతో అత్యధిక చిత్రాల్లో నాయికగా నటించారు. వారిద్దరి జోడీ జనాన్ని భలేగా మురిపించింది. జయప్రద ఎందరు నటులతో కలిసి జోడీ కట్టినా ఎన్టీఆర్తో ఆమె సాగిన తీరే వేరు. తనకు స్టార్డమ్ తీసుకువచ్చిన నందమూరితోనే జయప్రద పలు వెరైటీ మూవీస్లో నటించారు. బహుశా తన తరం నాయికల్లో ఎవరికి దక్కని అరుదైన గౌరవాన్ని ఎన్టీఆర్తో సొంతం చేసుకున్నారు జయప్రద. అడవిరాముడు ఘన విజయంతో ఎన్టీఆర్, జయప్రద జోడీకి విపరీతమైన క్రేజ్ లభించింది. 1977లో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 6 చిత్రాల్లో 4 సినిమాల్లో జయప్రదనే హీరోయిన్. ఆ ఏడాది అడవిరాముడు, చాణక్య చంద్రగుప్త, మా ఇద్దరి కథ, యమగోళ సినిమాల్లో జయప్రద ఎన్టీఆర్ సరసన నటించి మురిపించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చాణక్య చంద్రగుప్తలో విషకన్యగా జయప్రద నటించారు. ఈ చిత్రంలో ఆమెది కీలకమైన పాత్ర. జయప్రద నటించిన తొలి చారిత్రక చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇందులో నటిగా జయప్రద మంచి మార్కులే సంపాదించారు. ఎన్టీఆర్ కెరీర్లో యమలోకం వెళ్లి సందడి చేసిన చిత్రంగా దేవాంతకుడు రూపొందింది. అదే ఆయన తొలి సోషియో మిథికల్ ఫ్యాంటసీ మూవీ. ఆ కథను అటు ఇటుగా చేసి యమగోళ రూపొందించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జయప్రద చిందేసిన తీరు కనువిందు చేసి కనకవర్షం కురిపించింది. యమగోళ చిత్రం గుర్తొస్తే చాలు నందమూరి అభిమానుల్లోనే కాదు, జయప్రద ఫ్యాన్స్ మధ్యలోనూ చిందులు మొదలవుతాయి. తెలుగునాటనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక జానపద చిత్రాల్లో హీరోగా నటించిన ఘనత ఎన్టీఆర్ సొంతం. ఆయన నటించిన రాజపుత్ర రహస్యం జానపద చిత్రంలో జయప్రద నాయికగా నటించి ఆకట్టుకున్నారు. ఆ సినిమాలోనూ ఎన్టీఆర్, జయప్రద జోడీ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. నటరత్న అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేవి ఆయన నటించిన పురాణ పాత్రలే. అందులో శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, శ్రీ వెంకటేశ్వరునిగా ఆయన నటించి జనంచేత జేజేలతో పాటు పూజలు అందుకున్నారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన పౌరాణిక చిత్రం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో జయప్రద పద్మావతిగా నటించారు. ఈ చిత్రం నటిగా ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఎన్టీఆర్తో సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక, సోషియో మిథికల్ ఫ్యాంటసీల్లో నటించారు జయప్రద. రామారావు, జయప్రద జోడీ కట్టి కనిపించిన చివరి చిత్రం సూపర్ మ్యాన్. ఇది తెలుగులో రూపొందిన సూపర్ హీరో మూవీ. ఇలా ఈ జానర్లోనూ జయప్రదనే నాయిక. అలా ఎన్టీఆర్తో పలు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన హీరోయిన్ మరొకరు కానరారు. ఎన్టీఆర్ సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారిన జయప్రద తరువాత తారాపథంలో భలేగా దూసుకుపోయారు. పలు భాషల్లో నటించి తనదైన బాణీ పలికించారు. 1994లో ఎన్టీఆర్ పిలుపుతోనే రాజకీయాల్లో ప్రవేశించిన జయప్రద ఆ తరువాత పాలిటిక్స్లోనూ తనదైన పంథాలో పయనించారు. ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు జయప్రద. ఆపై ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం నుండి 2004, 2009 ఎన్నికల్లో జయప్రద విజయం సాధించారు. ఏది ఏమైనా జయప్రద అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందాల అభినయం. ఆ నటనతోనే జనం మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు జయప్రద. వర్ణించడానికి మాటలు చాలని అందం జయప్రద సొంతం. ఈనాటికి అభిమానుల మదిలో జయప్రద ఓ శృంగార రసాది దేవత. ఆమె అందాల అభినయాన్ని తలుచుకుంటూ ఇప్పటికీ పరవశించిపోతున్నారు అభిమానులు. ఆ పరవశం ఇక ముందు కూడా సాగుతుందని చెప్పవచ్చు.